అందరికీ ప్రైజ్ లార్డ్. ఏప్రిల్ 3 ఈరోజు దేవుని వాగ్దానము. ప్రతి స్థలములోనూ నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించెదను. నిర్గమాకాండము 20వ అధ్యాయము 24వ వచనము. నీవు వెళ్ళే స్థలము ఎలాంటిదైనా, నీవు నివసించే స్థలం ఎలాంటిదైనా, నీవు అడుగుపెట్టు ప్రతి చోట ప్రార్థన అనే బలిపీఠం నీవు కట్టుకున్న ఎడల తప్పకుండా ఆశీర్వాదాన్ని చూడగలవు. అబ్రహాము అడుగుపెట్టిన స్థలంలో అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు, ఇస్సాకు అడుగుపెట్టిన స్థలాలలో ఇస్సాకును ఆశీర్వదించిన ప్రభువు నీ జీవితంలో కూడా తప్పకుండా ఆశీర్వదించగలడు. ఇల్లు కలిసి రాలేదని, ప్రాంతం బాగోలేదని, నీవు స్థలాలు మారడం వలన ఉపయోగం లేదు, కానీ నీ ప్రార్థనా జీవితం మారాలి. అప్పుడే నీవు అడుగుపెట్టిన ప్రతి స్థలములో ఆశీర్వాదాన్ని చూడగలవు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు వీరందరూ పరాయి దేశంలోనే అన్యజనుల మధ్య గొప్ప ఆశీర్వాదాన్ని అనుభవించారు. కారణం ఒక్కటే, ప్రభువు వారికి తోడుగా ఉన్నాడు. ప్రియమిత్రమా, నీ జీవితంలో కూడా ప్రభువు నీకు తోడుగా ఉండి తప్పకుండా నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రభువు ఈ వాగ్దానము నీ జీవితంలో నిశ్చయముగా నెరవేర్చునుగాక. ఆమేన్.